నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. కలిగిరి భారత్ పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ కలకలం. డీజిల్లో నీరు కలిసిందంటూ వాహనదారుల ఆందోళన. తిమ్మనాయుడుపాలెంలో ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం. నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన. తమ సమస్యల పరిష్కారం కొరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏల ధర్నా. తమకు జీతాలు పెంచి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్. ఛత్రపతి శివాజీ జన్మదిన సందర్భంగా కోట ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా అధికారి విశ్వనాథం వాసు మరియు ప్రఖండ అధ్యక్షులు నాసన శ్రీనివాసులు సుబ్బారావు మరియు ప్రఖండ సభ్యులందరికీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ గారి జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా గాంధీ బొమ్మ సెంటర్ లో శివాజీ గారిని స్మరించుకుంటూ గోపాల్ రెడ్డి విగ్రహం దాకా ర్యాలీగా వెళ్లి తర్వాత మన కోట గవర్నమెంట్ హాస్పిటల్లోని పేషెంట్లకు ఓపీ పేషెంట్లకు బ్రెడ్ ఫ్రూట్స్ అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ ధన్యవాదాలు తెలిపారు. కలిగిరి భారత్ పెట్రోల్ బంక్ లో కల్తీ డీజిల్ కలకలం. డీజిల్లో నీరు కలిసిందంటూ వాహనదారుల తీవ్ర ఆందోళన. కల్తీ డీజిల్ కారణంగా నిలిచిపోయిన 5 ఆటోలు, 2 ట్రాక్టర్లు. భారత్ పెట్రోల్ బంక్ యాజమాన్యంపై కల్తీ ఆరోపణలు చేసిన వాహనదారులు. నీరు కలిసిన డీజిల్ పోయడం వల్లే తమ వాహనాలు మొరాయించాయని బాధితుల ఆవేదన. బంక్ ఎదుటే వాహనాలను నిలిపి నిరసన తెలిపిన ఆటో, ట్రాక్టర్ డ్రైవర్లు డీజిల్ కల్తీ వ్యవహారంపై స్పందించి వాహనాలు రిపేర్ చేస్తున్న యాజమాన్యం అధికారులు స్పందించి పెట్రోల్ బంక్ పై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్. కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో బుధవారం ఎంవీ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించగా గ్రామ ప్రజలు అనూహ్యంగా స్పందించారు. ఈ శిబిరాన్ని మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా స్థానిక సిరిడి సాయి మందిరం నిర్వహించిన కంటి వైద్య శిబిరంలో సిరిడి సాయి నాథుడికి విశేష పూజలు నిర్వహించారు. తదుపరి స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల చిత్రపటాలకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ మానవ శరీర భాగంలో కన్ను అతి ముఖ్యమైనదని, దృష్టిలోపం ఉంటే ఏది కానరాదని, దానివల్ల ఇబ్బందులు పడతామని, ప్రతి ఒక్కరూ కంటి సమస్యలపై దృష్టి సారించి వైద్యులతో పరీక్షలు చేయించుకుని దానికి తగిన కంటి అద్దాలు లేదా ఆపరేషన్ చేయించుకోవాలని ఆయన కోరారు. పైకి ఎక్కువ అట్టది బాబు అది రాదు టీవీలో ఫోటో ట్రై
దాన్ని ఎత్తురా రా ముందే పక్కన ఆనంది ఫోటోది మామూలు ఫోటోది ఇటు వస్తాడు రా గబగబా అవ్వవు కదా, నిదానం చూడాలి. ఒకరిదారు సారే రాశారు గీతలే కనబడుతున్నాయి. అదే తీసుకుంటావా? ఈత 600 పడతాయి. తీస్తా ఉండు ఒకసారి. బాగున్నాయా? గ్లాస్ పెట్టానా? ఆమె అటు ఇటు తిరుగుతుంది. సత్యం కూర్చోబెట్టి ఆపి
అంటే అర్థం ఒక్కొక్కళ్ళు మిసోళ్ళు పూర్తి కుమారుడు నిలబడుకుంటుంది. ఫోటో తీస్తున్నా ప్రసాదా అందుకు కాదు టెస్ట్ చేయించిన ముందు అటు మా అక్కడే ఉన్నామా చూస్తావు ఫోటో ఒకటి నిలబడండి పక్కన మా మీరు పక్క రండి అమ్మా. అంటే చూడు పో కరెంట్ పోయిన ఇక్కడ పెడితే ఎత్తరాదు కదా. మన సాయిబాబా మందిరం ముందు కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మాజీ సర్పంచ్ మూర్తి ఆనందకృష్ణ నేతృత్వంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. దీనికి కోట పట్టణానికి చెందిన రమేష్ ఐకేర్ వైద్య నిపుణులు రమేష్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు కంప్యూటర్ ద్వారా నిర్వహించి అతి తక్కువ ధరకు కంటి అద్దాలు ఇస్తారు. మనం బయట కొనాలంటే సుమారు 1500 నుంచి 2000 వరకు ఉంటాయి. వీటిని అతి తక్కువ ధరకు ఇక్కడ అందిస్తాము ఈ క్యాంపులో. అదేవిధంగా మన ఎంవి రావు ఫౌండేషన్ గత 18 సంవత్సరాలుగా ఇది 10,952వ ప్రోగ్రాం. ఇది నిన్న మా ఫౌండేషన్కి ఒక మంచి అవార్డు కూడా అందుకున్నాం మనం ఫౌండేషన్ ద్వారా. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గ్రామ ప్రజలకు దృష్టిలోపం నివారించేందుకు కృషిని అందరూ అభినందించాలి. కోట మండలం మన ఎంవి రావు ఫౌండేషన్ తరఫున మాకు ఐకే ఫౌండేషన్లో మాకు ఎమ్మెల్యే కోరిక మేరకు వినోద్ రెడ్డి గారు వచ్చి మనకు ఇక్కడ అందరికీ కంటి చూపులు బాగాలేని వాళ్ళందరికీ చెక్ చేయించి ఈ గ్రామానికి ఎంతో మేలు చేస్తానని
ఈ లీలామోహన్ గారు ఎంతో దీన్ని కృషి చేసి ప్రతి ఒక్కరికి చేస్తున్నారు కాబట్టి ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది అన్ని గ్రామాల్లో కూడా చాలా కృషి చేస్తున్నాడు. ఆయన నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు 18వ తారీఖు మన సాయిబాబా మందిరంలో ఎంవీ రావు ఫౌండేషన్ ద్వారా కంటి షూట్ నిమిత్తం ప్రోగ్రాం జరుగుతుంది. ఇది చాలా గొప్ప విషయం. ఈ కంటి షూట్ ఇచ్చేందుకు చాలా మందికి సహాయపడుతూ ఈ ఫౌండేషన్ అవార్డు కూడా వచ్చిందంటారు. ఈ జీవితాల విషయం జరిగి చాలా మందికి కంటి షూట్ వచ్చేటట్టు ప్రయత్నించాలని కోరుతున్నాను. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు కొరముట్ల సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎస్ జయచంద్ర, వీఆర్ఏ సంఘం గౌరవాధ్యక్షుడు ఏ పుల్లయ్య, సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు జి బాలసుబ్రహ్మణ్యం, సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థలో సుమారు 19,359 మంది గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారు. రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలం నుండి చాలా తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో దిగువ స్థాయిలో పనిచేస్తూ ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉన్నారన్నారు. తెలంగాణ మాదిరిగా పే స్కేల్ ను తెలంగాణలో 36,000 రూపాయలు ఇస్తున్న పే స్కేల్ ను తెలంగాణలో 36,000 ఇస్తున్నటువంటి పే స్కేల్ ను సోదరులారా, ఈరోజు వీఆర్ఏ సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం తిరుపతి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి సిఐటి రాష్ట్ర నాయకులు సుబ్రహ్మణ్యం గారికి, జయచంద్ర గారికి, పుల్లయ్య గారికి, ఇక్కడ వచ్చేసిన వీఆర్ఏ నాయకత్వానికి అందరూ కూడా సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు రాష్ట్రంలో దాదాపు 20,000 మంది దాకా వీఆర్ఏలు పనిచేస్తూ ఉన్నారు. కొత్తగా చనిపోయిన వాళ్ళకి అంతకుముందు 56,000 మంది దాకా ఉన్నారు. చనిపోయిన వాళ్ళ పోస్టులో భర్తీ చేయటం లేదు. ఈరోజు బాగా లేకున్నటువంటి వాళ్ళ ప్లేసులు ఈరోజు నామినీల పేరుతో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి కనీసం వాళ్ళని రెగ్యులర్గా గుర్తించడం లేదు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం ఉన్నటువంటి గ్రామ సేవకులు గౌరవ వేతనంతో పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయిస్తూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మనము 200 రూపాయలు ఉన్నప్పటి నుంచి సీటు పోరాటం చేసి 11,000 రూపాయలు చేసింది. అదేవిధంగా 5 రూపాయల డిఏ కాడి నుంచి 300 రూపాయలు డిఏ తెస్తే గత ప్రభుత్వం వేతనాలు పెంచుతానని చెప్పి పెంచకపోగా 300 రూపాయల డిఏని కోత విధించి రికవరీ చేసింది. చాలా దుర్మార్గంగా ప్రవర్తించింది. మాట తప్పని మడవ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, మాట తప్పినాడు, అటువంటి ఆయన ఇంటికి పోయినాడు. అదేవిధంగా ఈరోజు మనం ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ పాదయాత్రలో అంతకుముందు ఎన్నికల వాగ్దానాల్లో మనకు కనీస వేతనాలు ఇస్తాం, ఇది చాలా న్యాయమైన కోరిక అని చెప్పని ఆ రోజు మన మద్దతు కోరి మన ఓట్లు వేసుకొని 2 సంవత్సరాలు అయితే కనీసం మన గురించి మాట్లాడటం లేదు. మన వాళ్ళు చాలా తక్కువగా చూస్తూ ఉన్నారు. నిన్న పెట్టిన బడ్జెట్లో 1 రూపాయి మనకు కేటాయించలేదంటే వీళ్ళు ఎవరి పక్కన నిలబడినారో ఆలోచించండి. కాబట్టి వీళ్ళందరూ కూడా మనల్ని ఓట్ల ద్వారా మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించండి. అందుకే ఈరోజు చట్ట ప్రకారం మనం అడుగుతూ ఉన్నాం. మన గొంతెమ్మ కోరికలు అడగటం లేదు. తెలంగాణకు ఇచ్చినటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలు ఉమ్మడిగా ఉన్నప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి వీఆర్ఏలో ఈరోజు మనం విడిపోయినాం. మరి వాళ్ళకి ఇస్తున్నటువంటి పే స్కేలు మనకి ఎందుకు అమలు చేయడం లేదు అడుగుతున్నాం. తెలంగాణ మాదిరి పే స్కేల్ అమలు చేయమని, అక్కడ వర్తించే జీవోని ఇక్కడ అమలు చేయమని చెప్పని మనం వాళ్ళు ఎందుకు ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదని చెప్పి మనం అడుగుతున్నాం. అందుకే అది న్యాయమైన కోరిక కాబట్టి దాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. ఈరోజు అటెండర్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు వీళ్ళన్ని పోస్టులు కూడా ఈరోజు మనం అక్రమంగా పనిచేయించుకుంటున్నారు. ఈరోజు మదనపల్లిలో ల్యాండ్ గ్యామింగ్ జరిగిందని చెప్పని, రికార్డు కాలిపోయినాయని చెప్పని ఆ బేసిక్లో రాత్రుల్లో నైట్ డ్యూటీ లేపించుకుంటున్న మనల్ని. అదే వాచ్మెన్ల బాధ్యత ఉండాల్సి ఉంటే
వీఆర్ఎల్ బాధ్యతగా చేస్తున్నారు. కాబట్టి వెంటనే అటువంటి పోస్టులు మన వాళ్ళు ఇవ్వాలని చెప్పని 20% మనకు ప్రమోషన్ దాంట్లో ఇవ్వాలని ఉంటే దాన్ని 70% పెంచాలని చెప్పని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా వాటిని కలెక్టర్ పరిధిలో ఉన్నాయి, ఇప్పటికే మదనపల్లిలో ఇచ్చేశారు అటువంటి పోస్టులు. ఈ పక్క తిరుపతి మనకు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కోటర్ ప్రాంతాలకి ఇంతవరకు ఇవ్వలేదు. అటువంటి పోస్టులు వెంటనే ఇవ్వాలని చెప్పని ఆ సీనియారిటీ లిస్ట్ ఇస్తున్నారు. వాటిని వెంటనే పరిశీలించి కలెక్టర్గా తన పరిధిలో ఉన్నట్టుని అటెండర్, వాచ్మెన్, డ్రైవర్ పోస్టులు వెంటనే ఇవ్వాలని చెప్పని మనం అడుగుతూ ఉన్నాం. సోదరులారా, ఈరోజు ధరలకు అనుగుణంగా డిఏని 500 రూపాయలకు పెంచాలని చెప్పని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వీఆర్ఏలకు ఇంటి స్థలం ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఆల్రెడీ జీవో ఉంది, దాన్ని అమలు చేయడం లేదు. అదేవిధంగా ఈరోజు 5 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పని ఉంది. మన భూమిని కాపాడుతుంటే మన భూ కబ్జాదారుల నుంచి మనకు మాత్రం భూమి లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మనకి ఇచ్చిన జీవో ప్రకారం ఈరోజు 5 ఎకరాల అసైన్మెంట్తో సంబంధం లేకుండా గ్రామ సేవకులందరికీ కూడా తమ గ్రామాల్లో 5 ఎకరాల భూమి మెట్టను ఇవ్వాలని చెప్పని మనం అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ న్యాయమైన కోరికల కోసం ఈరోజు మనం పోరాటం చేస్తూ ఉన్నాం. మొన్ననే కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 8 గంటల 12 గంటలు పెంచింది, పని భారాన్ని పెంచింది. 10 గంటలు పెరగడం అంటే వేతనం తగ్గిపోవడమే తప్ప మరొకటి కాదు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తూ ఉన్నాయి. కేరళలో ఇటువంటి చట్టాలను అమలు చేయమని చెప్పని, కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేయమని చెప్పని అక్కడ కార్మికులకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ ప్రభుత్వాలు తీర్మానం చేయటం లేదు. అదేవిధంగా అక్కడ కనీస వేతనం 600 ఇస్తుంది, రోజుకు 600 రూపాయలు కనీస వేతనం నిర్ణయించింది. అదేవిధంగా మన వామపక్షాలు తెచ్చినటువంటి, సిపిఎం తెచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు కేంద్రంలో బీజేపీ వలస కార్మికులను కడుపు కొట్టేదానికి ఉపాధి హామీ పట్టాన్ని నిర్వీర్యం చేస్తుంది, తొలగిస్తూ ఉంది. దానికోసం కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది. గ్రామ సేవకులు ఈరోజు పోరాటం మాత్రమే, రేపు అసెంబ్లీలో జరుగుతుంది. ఇప్పటికైనా అసెంబ్లీలో గ్రామ సేవకుల వేతనాలు తెలంగాణ మాదిరి వేతనాలు పెంచుతామని ప్రకటన చేయాలి. ప్రకటన చేయకపోతే చాలా అసెంబ్లీకి మన పోలు పిలుపుపోతున్నారు. దాంట్లో అందరూ భాగస్వాములు కావాలని చెప్పని ఈ కార్యక్రమానికి మీరు అందరూ హాజరైనందుకు మీకు పేరు పేరున అభినందనలు సెలవు తీసుకున్నాం. సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు సిఐ చంద్రశేఖర్. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. మధ్యాహ్నం అన్నప్రసాద సంతర్పణ కార్యక్రమం అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయ దాతలుగా పీడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ముద్దపాటి చంద్రకిరణ్ జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు ముద్దపాటి రాధయ్య, సుజాతమ్మ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आत्मयोनि स्वयं जातश्च देवयं प्रजापतिस्तेषेणः जन्मेन प्रत्यक्षानश्च ब्रह्मा पुरुषं ब्रह्मस्तरवं आसे संध्यायते पारे सन्नाकरं सिद्धिरसैनः ओम बुद्धिसिद्धिक्ला दीपं सर्वतमोपहं दीपेन साधिते आरती साई जय देव चुंबो निगाल मुखी गाल प्रेमे कराग्रास आचा नमस्कार साष्टांग श्री साईनाथ विकाज ऐतको निन्न ऐतको पो
మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో గురువారం గ్రామ ప్రజలకు దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో సాయిబాబా మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఆ శిబిరంలో దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి రమేష్ ఐ కేర్ వైద్యులు వి రమేష్ దృష్టిలోపం ఉన్న 20 మందిని గుర్తించి వారికి కంటి అద్దాలు తయారు చేశారు. దృష్టిలోపం ఉన్న 20 మందికి గురువారం స్థానిక సాయిబాబా మందిరంలో కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. తిమ్మనాయుడుపాలెం గ్రామంలో నిన్న అనగా బుధవారం మన సాయిబాబా మందిరంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. చందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ అదేవిధంగా రమేష్ ఐ కేర్ నేతృత్వంలో కంటి సమస్యలతో బాధపడే వారికి ఈ కంటి వైద్య శిబిరంలో చూపించుకున్నారు. వారందరూ దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించి వారికి కంటి అద్దాలు రాశారు. కంటి అద్దాలు ప్రత్యేకంగా రాయితీతో అందిస్తున్నాం. దీన్ని అందరూ సద్వినియోగం చేస్తున్నారు. అదేవిధంగా ఈ వైద్య శిబిరాలకి దృష్టిలోపం ఉన్నట్టు గుర్తించి ప్రతి ఒక్కరికి మా వంతు సహకారం అందిస్తున్నాం. దీన్ని ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం మన గ్రామంలో ఏర్పాటు చేశాం. కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో బుధవారం ఎంవి రావు ఫౌండేషన్ చందోడు గ్రామానికి చెందిన ఎంవి రావు ఫౌండేషన్ మరియు కోట రమేష్ కేర్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులందరూ విరివిగా పాల్గొన్నారు. దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి కంటి అద్దాలు నిన్న తయారు చేసి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో రమేష్ ఐ కేర్ వారు స్పందించి అత్యంత తక్కువ ధరకు ఈ కంటి అద్దాలను అందించడం జరిగింది. దీనికి సహకారం అందిస్తున్న రమేష్ ఐ కేర్ వారికి అదేవిధంగా మా ఫౌండేషన్ చేసే సేవా కార్యక్రమాలకు స్పందించి విరివిగా వస్తున్న ప్రజలకు మా అభినందనలు. అదేవిధంగా రేపు పల్లమాల గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. ఆ గ్రామస్తులు, పంచాయతీ ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. 20వ తేదీ శుక్రవారం చిల్లకూరు మండలం పల్లమాల గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. అదేవిధంగా శనివారం కోట మండలం ఉత్తవనెల్లూరు పంచాయతీలో ఆ గ్రామ సర్పంచ్ భర్త గారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం అక్కడ కూడా ఏర్పాటు చేశాం. ఆ శిబిరంలో ఇదే విధంగా కంటి సమస్యలతో బాధపడే వారికి, దృష్టిలోపం ఉన్న వారికి పరీక్షలు చేసి వారికి అతి తక్కువ ధరతో కంటి అద్దాలు అందజేస్తాం. అదే కోట పట్టణం, గూడూరు పట్టణంలో వెళితే దాదాపు 1500 రూపాయలు విలువ చేసే అద్దాలను అతి తక్కువ ధరకు మేము అందిస్తున్నాం. అదేవిధంగా కంటి శుక్లాలు ఉన్న వారిని గుర్తించి వారిని నెల్లూరు వాసన ఐ కేర్ ఆసుపత్రిలో శుక్లాలు పొలలు ఉన్న వారికి ఆపరేషన్ ఉచితంగా చేయించి వారిని మళ్ళీ వారి స్వగ్రామాలు పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాలన్నీ ప్రతి ఒక్కరూ వల్లిపేడు, ఉత్తవనెల్లూరు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఛత్రపతి మహారాజు గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు తిమ్మనాయుడుపాలెం గ్రామంలో ఈ నిన్న జరిగిన కంటి వైద్య శిబిరంలో దృష్టిలోపం ఉన్న వారికి కంటి అద్దాలు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆ గ్రామంలో 20 మంది దృష్టిలోపం ఉన్న వారిని గుర్తించి వారికి ఈ కంటి అద్దాలను అందజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అసంఘటిత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక పథకాలు ఉన్నాయని వాటిపై కార్మికుల అవగాహన పెంచుకోవాలని దీనివల్ల ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తుందని గూడూరు సహాయ కార్మిక శాఖ అధికారి శ్రీకాంత్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సహాయ కార్మిక శాఖ అధికారి శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తుందని దీని కొరకు కార్మికులు సిఎస్సి కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదైన కార్మికులకు ప్రసూతి, వివాహ, సహజ మరణ సహాయం అందించడం జరుగుతోందని కార్మికులకు ఉన్న పథకాల గురించి సమాచారం కావాలంటే కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్ అండి.
నేను సహాయ కార్మిక అధికారి గూడూరు. ఇప్పుడు నేను ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్న పథకాల గురించి వివరణ చేయడానికి తెలియజేస్తున్నానండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భవన మరియు సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని పథకాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్న సహాయ కార్మిక అధికారి కార్యాలయాలకు వెళ్ళి మీరు 110 రూపాయలు కట్టి వాళ్ళు నమోదు చేసుకుంటే మీకు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల గుర్తింపు కార్డుని ఇవ్వడం జరుగుతుందండి. దానివల్ల మీకు గత 5 సంవత్సరాలుగా అవి పెండింగ్లో ఉన్నాయి. రీసెంట్గా సీఎం గారు దాన్ని పథకాలని మళ్ళీ పునరుద్ధరించమని చెప్పి ఆదేశించి ఉన్నారు. వాటిని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంతో అంతకుముందు ఉన్న మెటర్నిటీ స్కీము, అలాగే మ్యారేజ్ గిఫ్ట్ స్కీము, అలాగే న్యాచురల్ బెనిఫిట్ స్కీమ్ కూడా వాటిని పునరుద్ధరిస్తున్నారు. అందుకని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మీ యొక్క పేర్లని కార్మిక శాఖతో అనుసంధానించుకోవాల్సిందిగా కోరడమైందండి. అలాగే మన కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా 2 ముఖ్యమైన పథకాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. దానిలో మొదటిది ఈశ్రామ్ అనే పథకం అండి. దానిలో నమోదు చేసుకోవడం ద్వారా మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే మొదటి సంవత్సరం వరకు ప్రమాద బీమా అన్నమాట. ఏదైనా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 2 లక్షల రూపాయలు కవర్ అవుతుందన్నమాట. దీనికి అర్హులు 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళు అసంఘటిత రంగంలో ఎవరైనా కూడా నమోదు చేసుకోవచ్చండి. ఒక బేల్దార్ మేస్త్రి కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, అలా డ్రైవర్లు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఏదైనా షాపుల్లో పనిచేసే వర్కర్లు కానీ, ఎవరికైతే ఈపీఎఫ్, ఈఎస్ఐ కవర్ కాకుండా వాళ్ళ ఆర్థిక నెలవారీ జీతాలు 15,000 లోపల ఉండేవాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. అలాగే దీనికి అనుసంధానంగా ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ అనేసి ఇంకొక పథకాన్ని కూడా తీసుకొచ్చారండి. దానికి ఎలిజిబిలిటీ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఎటువంటి వర్కర్ అయినా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే వారు నమోదు చేసుకున్న సమయం నుంచి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు నెలవారీ ఒక నామినల్ అమౌంట్ నెలవారీ కట్టుకోవాలండి. మనం కట్టుకునే అమౌంట్ ఎంతైతే ఉంటుందో అదే అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా పే చేస్తారు. అందువల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటంటే 60 సంవత్సరాల నుంచి వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి. దీనికి అర్హత కూడా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వాళ్ళండి. గరిష్టంగా 200 రూపాయలు ఎక్కువ అమౌంట్ అండి. పూర్తిగా 40 సంవత్సరాలు అతను నమోదు కనుక చేసుకుంటే అతను నెలవారీ కట్టుకోవాల్సింది 200 రూపాయలు మాత్రమేనండి. దానివల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం 3,000 రూపాయలు. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనం జాయిన్ అయినప్పుడు ఎంతైతే అమౌంట్ కడతామో ఆ పూర్తి పీరియడ్ కూడా మనం కట్టాల్సింది అంతే అమౌంట్ అండి, ఇంక్రీజ్ ఏం కాదు. అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఎలిజిబిలిటీ ఉండి వారి ఆ పథకాలు అర్హులై అది పొందవచ్చు, అలాగే దీన్ని కూడా పొందవచ్చు అండి. అలాగే దీంట్లో ఎన్పిఎస్ ట్రేడర్స్ అని కూడా ఉందండి. వర్తకులు ఎవరైనా చిన్న బిజినెస్ చేసుకునేవారు, తోపుడు బండ్లలో నడుపుకునేవారు, అట్లా బిజినెస్ చేసుకునే వారికి కూడా దీనిలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. వాళ్ళకి 1,50,00,000 రూపాయల టర్నోవర్ ఉన్నా కూడా, సంవత్సర ఆదాయం వాళ్ళకి 1,50,00,000 ఉన్నా కూడా వాళ్ళు కూడా యాజమాన్య ట్రేడర్స్ కింద నమోదు చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. వాళ్ళకి ఏజ్ ఒకటే క్రైటీరియా అండి ఇందులో. ఈ 2 పథకాలు చాలా మంచి స్కీమ్స్. అందుకని మన కార్మిక సోదరులందరికీ విన్నవించడం ఏంటంటే మీరు ముఖ్యంగా దగ్గరలో ఉండే మీకు ఏదైనా నమోదు చేసుకోవడానికి ఏదైనా అనుమానాలు ఉంటే దగ్గరలోని కార్మిక సహాయక అధికారులందరూ ఉంటారు. మీరు వారి ద్వారా
జీవో నంబర్ 36ను వెంటనే అమలు పరిచి పెండింగ్ లో ఉన్న వేతన సవరణలు చేయాలని, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ యూనియన్ నాయకులు రామానాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలో సహకార సంఘం కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ కార్యాలయం వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించి డిమాండ్ పరిష్కారాలను నినాదాలు చేశారు. యూనియన్ నాయకులు రామానాయుడు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అనేక సమస్యలు ఉన్నాయని, గత 2 నెలలుగా పలు నిరసనల ద్వారా ప్రభుత్వానికి తెలియజేశామని తెలిపారు. సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత, సహకార సంఘ ఉద్యోగుల ఐక్యత. 12 వెంటనే జీవో నెంబర్ 12 వెంటనే, జీవో నెంబర్ 112 వెంటనే, జీవో నెంబర్ 36 పూర్తిగా, జీవో నెంబర్ 36 పూర్తిగా పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు, పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు 2019 తర్వాత సంఘాలలో చేరిన వారిని వెంటనే, తర్వాత సంఘాలలో చేరిన వారిని వెంటనే, 2019 తర్వాత సంఘాలలో చేరిన వారిని వెంటనే గ్రాట్యుటీ చట్టాన్ని, గ్రాట్యుటీ చట్టాన్ని, ఇన్సూరెన్స్ అవకాశం, ఇన్సూరెన్స్ అవకాశం, ఇన్సూరెన్స్ అవకాశం. నా పేరు రామానాయుడు. నేను నెల్లూరు జిల్లా PACS ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని. అయితే మా న్యాయమైన కోరికల కోసం గత 2 నెలలుగా వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. అయితే మొన్న 17వ తారీఖున మా గౌరవ రిజిస్ట్రార్ గారు ఒక జీవోని ఇచ్చారు. ఆ జీవో దేనికి పనికిరాకపోగా మేము అడిగిన కోరికలు దాంట్లో పరిష్కారం అయ్యే దిశగా కాకుండా ఇంకొంత ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యేటట్లుగా ఉన్నాయి. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని, మరియు మా న్యాయమైన కోరికలైన 36 జీవోను వెంటనే అమలు చేయాలని, పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తర్వాత సంఘాలలో సిబ్బంది కొరత వల్ల రిక్రూట్ జరిగి ఉంది, వారిని పర్మనెంట్ చేయాలని, గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి 5 లక్షల వరకు గ్రాట్యుటీ ఇవ్వాలని, మరి ఈ ఆరోగ్య బీమా కింద మాకు ఇన్సూరెన్స్ అవకాశం కల్పించాలనే ముఖ్యమైన ప్రధాన డిమాండ్లతో మేము ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఇప్పటికీ 2 నెలలు గడుస్తున్నా దాని మీద ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించక అట్నే కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్చి వస్తుంది. రైతులకు రుణాలు ఈ వసూలు చేసి వారికి వడ్డీ మాఫీ జరగాలన్నా, లేదు రాయితీ రావాలన్నా సకాలానికి రైతులు చెల్లించాల్సి ఉంది. ఇంక ముఖ్యంగా ఈ రైతులు పండించిన పంటను ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలన్నా మా సహకార సంఘాల ద్వారానే చేయాలి. ఈ మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా ఈ నిరసన కార్యక్రమాలుగా విరమించమని తెలియజేస్తూ, అదేవిధంగా 24వ తేదీ వరకు మా ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయి. అవతల 25వ తేదీ నుండి విజయవాడ ధర్నా చౌక్లో ఆమరణ దీక్షకు కూడా చేపట్టేదానికి మా రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చింది. దీనివల్ల రైతులు ఏ విధమైన ఇబ్బందులు పడ్డా, లేదు వాళ్ళు వడ్డీ నష్టపోయినా దీనికంతటికీ కారణం ప్రభుత్వమే భరించాలి. కాబట్టి మా న్యాయమైన కోరికలను త్వరలో పరిష్కారం చేయాలని మీ ద్వారా వారిని కోరుకుంటున్నాం. హైందవ ధర్మం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుందని, పెద్దలు నేటి తరం వారికి మన ధర్మాన్ని తెలియజేయాలని, లేని పక్షంలో ఇతరులు అధర్మాన్ని తెలియజేస్తారని హిందూ చైతన్య వేదిక కన్వీనర్ మల్లికార్జున్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి పలు సంస్థలు మరియు హిందువుల ఆధ్వర్యంలో పట్టణ పురవేదుల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకు జై, ఛత్రపతి శివాజీకి జై అంటూ నినాదాలు చేశారు. హిందువులు డాన్సులు చేస్తూ సందడి చేశారు. కన్వీనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ, హిందూ హృదయ సామ్రాట్, హిందువుల ఆరాధ్య దైవం, మరాఠా యోధుడు, భారత మాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణం నందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. तुलसी
శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ బలగం దేనికి వనకం పడితే శపథం వదిలిపెట్టం జై శివాజీ వందనం వదనం అభివాదం బంగారు మహారాజా జై హిందూ బంధువులందరికీ చాలా మంచి శుభ పరిణామం. భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మము విశ్వవ్యాప్తం చెందుతూ ఉంది. అందులో భాగంగానే హిందూ హృదయ సామ్రాట్, హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి గూడూరు నగరంలో భారీ బైక్ ర్యాలీతో నిర్వహించడం, ఇందులో భాగంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాలు, హిందూ ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యంగా వారందరికీ హిందూ చైతన్య వేదిక తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది హిందువుల యొక్క కార్యక్రమం. మనమందరం కూడా మన బిడ్డలకు ధర్మం నేర్పించాలి. మనం గనక మన బిడ్డలకు ధర్మం నేర్పించకపోతే ఇతరులు అధర్మం నేర్పిస్తారు. మన యొక్క హైందవ సంస్కృతి చూస్తే, నిన్న మొన్న జరిగినటువంటి శివరాత్రి కూడా చూస్తే హైందవ శైవ క్షేత్రాలు ఎలా మారుమోగుతున్నాయో, మనమందరము హైందవ ధర్మం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుంది. భారతదేశం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుందని చెప్పేసి మనకందరూ కూడా తెలుసు. ఇందులో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమానికి అనుమతించినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా మా తరఫున హిందూ చైతన్య వేదిక తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ర్యాలీ గూడూరు 1 టౌన్ 2 టౌన్ పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి హిందూ సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇంకా ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి హిందూ చైతన్యాన్ని తీసుకొచ్చి హిందూ చైతన్యం ద్వారానే విశ్వ కళ్యాణం సాధించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా హైందవ ధర్మాన్ని కాపాడుతూ పరిరక్షించి మన బిడ్డలకు నేర్పిస్తూ ఈ దేశం యొక్క ఈ సంస్కృతి యొక్క పరిరక్షణ గౌరవాన్ని తెలియజేయాలని చెప్పేసి మరొకసారి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి పేరున అందరికీ మనస్ఫూర్తిగా హిందూ చైతన్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మన గూడూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మన ఈ యాత్ర చేయడం జరుగుతుంది. ఎంతో గౌరవంగా ఈరోజు మనం ఈ యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి గూడూరులో ఇటువంటి కార్యక్రమం జరగడం హిందువుల్లో చైతన్యం వస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఇది మొదటిసారి కాబట్టి వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై భవానీ. సందర్భంగా మన గూడూరులో పెద్ద ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీని కూడా మనందరూ రూట్ మ్యాప్ ప్రకారం ఒక లైన్లో బైక్ తర్వాత బైక్ ఓవర్టేక్ చేసుకోకుండా అందరూ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. బంధువులు అందరూ అది ఉంది. కానీ ఈరోజు మన ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఉంది. దాంట్లో అందరూ కరెక్ట్గా లైన్లో పోవాలా, ఎవరు హారన్ పెట్టుకుంటే పోవాలా, లైన్లో ఎవరికి తగులుకుంటే దండాలు అన్నీ ముందు పోవాలా, ఆ రూట్ ప్రకారం పోవాలా.
మన బాగా చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గూడూరు పట్టణం బొగ్గుల దిబ్బకు చెందే మహేష్ గా గుర్తించారు. ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై భూదనంలో ఉన్న మిత్రుడు ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెలవంక దర్శనంతో రంజాన్ నెల గురువారం నుండి ప్రారంభం కానుంది. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న పెద్ద మసీదు వద్ద నెలవంక దర్శనంతో ముస్లింలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మసీదు కమిటీ సభ్యులు ముతుజా మాట్లాడుతూ 30 రోజుల పాటు పవిత్ర రంజాన్ ఉపవాసాలు కొనసాగుతాయని, ప్రతిరోజు సాయంత్రం ఆష్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు గూడూరులో ప్రపంచంలో రంజాన్ నెలవంక సందర్భంగా అందరూ భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాసాల దీక్ష మొదలవుతున్నది. అందువల్ల అందరికీ పేరు పేరున నెలవంక శుభాకాంక్షలు. అందులో గూడూరు పట్టణ ప్రజలకు, గూడూరు సోదరులకు రంజాన్ నెలవంక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ అస్సలాము అలైకుం. 30 రోజులు ఒక్క పూజలు ఉన్నారు ముస్లిం సోదరులు. అలాగే సహారీ ఇంతజాం వలీపై చేశారు. అందరూ ఎవరు ఏ కావాలన్న వాళ్ళు నెంబరు మోదన్ సాబ్ తీయవచ్చు. ఉదయాన్నే 3 గంటలకి సహారీ చేయవచ్చు. ఇక్కడ వచ్చి ప్రతిరోజు సాయంత్రం పూట గంజి ఇస్తారు మసీదులో. అందరూ తమ పిల్లల్ని జాగ్రత్తగా పంపించి టిఫిన్లు తీసుకొని జాగ్రత్తగా పంపించండి. ఎందుకంటే అది వేడిగా ఉంటుంది. దానివల్ల మసీద్ కమిటీ అందరూ తగిన క్యూలు కొత్తగా ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా వచ్చి తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము. ముస్లిం సహోదరుడు ఒక పొద్దులుండి ఈరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ కంప్లీట్గా దైవాత్మికంలో ఉంటారు. ఈ యొక్క మాసము చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో ముస్లిం సోదరులందరూ ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా అన్ని ఒక్క పొద్దులు చెల్లించి నమాజులు చెల్లించి దేవ ప్రార్థనలు చేయవలసిందిగా చేస్తున్నాము. ఈ మసీదులో, పెద్ద మసీదు జామియా మసీదులో ప్రతిరోజు ఉదయాన్నే సహరీ యొక్క ఇంతజాం చేయబడి ఉంది. ఖచ్చితంగా ఒక్క పొద్దులు ఉండేవాళ్ళు, వాళ్ళకి అందుబాటులో సహరీ చేసేదానికి అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా వచ్చి జామియా మసీదులో సహరీ చేయొచ్చు. కాబట్టి అందరికీ, ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోట ప్రఖండ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు. కలిగిరి భారత్ పెట్రోల్ బంకులో కల్తీ డీజిల్ కలకలం. డీజిల్లో నీరు కలిసిందంటూ వాహనదారుల ఆందోళన. తిమ్మనాయుడుపాలెంలో ఎంవీరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా కంటి వైద్య శిబిరం. నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన. తమ సమస్యల పరిష్కారం కొరకు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వీఆర్ఏల ధర్నా. తమకు జీతాలు పెంచి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్. ఇదరస్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.